మరి ఈ ఆత్మ సంబంధమైనటువంటి బలుల్లో అద్భుతమైనటువంటి బలి ఏంటో తెలుసా? స్తుతి యాగం. మరి ఒకసారి మీకు ఆ విషయాన్ని తెలియజేస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వాక్యంలో ఉన్నటువంటి మాట ఇదిగో, ఆయన నామాన్ని ఒప్పుకొనుచు అర్పించు జిహ్వా ఫలమును స్తుతి యాగం. దీని గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనము స్తుతించే స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. స్తుతులను బట్టి ఆనందించే దేవుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడు, స్తుతుల మధ్యలో నివాసము చేసే గొప్ప దేవుడు. ఆయన అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడైన దేవుడు. మరి నీవు స్తుతించే స్తుతుల మీద సింహాసనాసీనుడు కావాలని ఆయన నీ యుద్ధకు వస్తున్నాడు. మరి మనం స్తుతించే స్తుతుల మీద ఆయన ఆసీనుడు కావాలి అంటే మనం ఇప్పటిదాకా 7 ఆత్మ సంబంధమైనటువంటి బలుల గురించి మనము తెలుసుకున్నాం. వాటన్నిటి ద్వారా మనము సిద్ధపడి అప్పుడు ఆయన పాదాల చెంతకు రావాలి. వచ్చినప్పుడు ఇదిగో ఈ యొక్క మరి 7 ఆత్మ సంబంధమైనటువంటి బలుల్లో మరి అద్భుతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్తుతి యాగము, మరి అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. చూడండి ఒకసారి 50వ కీర్తన 23వ వచనంలో అక్కడ అద్భుతమైనటువంటి మాట వ్రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 23వ వాక్యం, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. ఎవరైతే స్తుతియాగము చేస్తూ ఉన్నారో వారంట ఏం చేస్తున్నారు? దేవుని మహిమపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా చాలా అద్భుతమైనటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నన్ను మహిమపరుస్తున్నావు అని మరి ఆయన డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మంచి మాట ఉన్నది. అక్కడ మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరమైనది. మరి మన జీవితాల్లో మనకిచ్చినటువంటి గలముతో యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనతో పంచుకుంటూ ఉన్నాడు. మరి స్తోత్రము చేయటము అది ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం. అలాగే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 1వ వాక్యం, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా భక్తుడైనటువంటి దావీదు ఈ రహస్యాన్ని తెలుసుకున్నాడు, ఈ సీక్రెట్ తెలుసుకున్నాడు. కాబట్టే నిజంగా దేవుణ్ణి మహిమపరచగలిగాడు. అందుకే దేవుడు కూడా ఆయన్ని ఏమాత్రం వదిలిపెట్టలేదు. దావీదు నా హృదయానుసారుడు. ఆయన హృదయాన్ని ఎరిగి ఆయన హృదయాన్ని తెలుసుకుని ప్రవర్తించేవాడు దావీదు. అందుకే దేవుడు ఒక చక్కటి బిరుదు కూడా ఇచ్చాడు, దావీదు నా హృదయానుసారుడు, నాకెంతో ఇష్టమైనటువంటి వాడు అని రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని హృదయాన్ని గెలుచుకోవాలి అంటే నీ జీవితంలో స్తుతి చేయటం అది ఎంతో మంచిది. స్తుతి చేయుట అది మనోహరమైనది. ఆయనను కీర్తించటం, ఆరాధించటం అది ఎంతో మనకు ఆశీర్వాదకరమైనది. అంతేకాదు, చూడండి 63వ కీర్తన 6వ అధ్యాయం 6వ వాక్యములో మనము ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. చూడండి, జీవితకాలం అంతయు నిన్ను నేను స్తుతిస్తాను. ఒక రోజుతో పోతుందా? 2 రోజులతో పోతుందా? లేకపోతే 21 రోజులు స్తుతిస్తే చాలా? 40 రోజులు దేవుని స్తుతిస్తే చాలా? 1 సంవత్సరం స్తుతిస్తే చాలా? నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, బ్రదర్ దేవుని స్తుతించటం మరి చాలా అద్భుతమైనటువంటి విషయం, మరి 21 రోజు చేస్తే చాలా బ్రదర్, 40 రోజులు చేస్తే దేవుని స్తుతిస్తే చాలా బ్రదర్, నేను ఆశీర్వదించబడతానా? మరి నీవు 1 రోజుతో తిని ఆపేస్తున్నావా? 2 రోజులు తిని ఆపేస్తున్నావా? లేక 21 రోజులు తిని ఆపేస్తున్నావా? 40 రోజులు తిని ఆపేస్తున్నావా? ప్రతిరోజు తినాలి కదా. బ్రతకాలంటే ఏం చేయాలి? తినాలి. చాలామంది ఈరోజు తినడం కోసం బ్రతుకుతున్నారు, కానీ బ్రతకటం కోసం తినటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ విషయాన్ని మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, 1 రోజుతో పోయేది కాదు.
మన ఊపిరి ఉన్నంత వరకు, ఊపిరి ఆగే వరకు దేవుణ్ణి స్తుతించాలి. ఏ రీతిగా నీ శరీర సంబంధమైనటువంటి ఆహారం నిన్ను బ్రతికిస్తూ ఉందో, ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి ఈ బలులు కూడా, ఈ స్తుతి ఆగము కూడా నీ జీవితంలో అత్యధికమైన అభివృద్ధిని, నీ కుటుంబాన్ని కట్టేటువంటి విధంగా, నీ జీవితాన్ని కట్టేటువంటి విధముగా, నీ జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము, సమృద్ధి ఉండేటువంటి విధంగా నీ జీవితంలో ఉండాలి అంటే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. అది శుభస్కరం, అది శుభం, అది ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మనం చేయాల్సింది ఇదిగో దావీదు చెప్తున్నాడు, నా జీవిత కాలమంతా నేను నిన్ను స్తుతిస్తాను. ఇక చివరిగా కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో అక్కడ ఒక మంచి మాట రాయబడింది. 14-15 వాక్యాల్లో స్తుతి యొక్క ప్రాముఖ్యత, స్తుతి నీ స్థితిని, నీ పరిస్థితిని ఎలా మారుస్తుంది. స్తుతి లేకుంటే నీ జీవితంలో మోడు వారిన జీవితమే. మారా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేదైన జీవితమే నీలుంటుంది. కానీ నీ మోడు వారిన జీవితాన్ని బాగు చేసేటువంటి గొప్ప దేవుడు, నీ చేదు అనుభవాలను మధురంగా, తీయని ధనంగా మార్చేటువంటి గొప్ప దేవుడు. చూడండి, గమనించండి. దేవునికి స్తుతి ఆగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. కింద దాని యొక్క రిజల్ట్, ఫలితం, తన వాగ్దానం రాస్తూ ఉన్నాడు. చూడండి, దేవునికి స్తుతి ఆగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. అప్పుడు ఆపత్తి కాలములో నన్ను గూర్చి నువ్వు మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కష్టములో ఉన్నా, ఏ నష్టములో ఉన్నా, ఏ రోగములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ స్థితి మారటానికి, నీ పరిస్థితి మారడానికి ఒకటే తాళం చెవి. ఆ తాళం చెవి ఏంటంటే ఈరోజు మీకు చెప్తున్నాను, స్తుతి. స్తుతి, స్తుతి. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో నీ పరిస్థితి మారుతుంది. ఆపత్ కాలంలో నువ్వు ఆయనకు మొర్ర పెడితే నిన్ను విడిపించే గొప్ప దేవుడు. అప్పుడు నీవు ఆయనను మహింపరుస్తావు. కాబట్టి స్తుతి లేకుండా నీ జీవితంలో అభివృద్ధిని నీవు సాధించలేవు. స్తుతి లేకుండా నీ జీవితంలో సక్సెస్ లేనే లేదు. స్తుతి లేకుండా నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని విజయవంతంగా జీవించలేవు. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.